హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆప్టో కప్లర్ గురించి తెలుసుకుందాం. ఆప్టో కప్లర్, వాట్ ఈజ్ ఆప్టో కప్లర్? An optocoupler is a device which is used in many electronic circuits. అంటే ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అంటే జనరల్గా ఈ ల్యాప్టాప్ ఛార్జర్స్ కానివ్వండి, ఈ మొబైల్ అడాప్టర్స్, ఇంకా ఈ ఛార్జర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఆ సర్క్యూట్స్లో యూజ్ చేస్తుంటారు. అవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనం ఒక అడాప్టర్ ఛార్జ్ తీసుకుంటే ఇందులో ఈ ఏరియాలో ఇక్కడ యూజ్ చేశారు. దీన్ని చూసారా? ఈ ఆప్టో కప్లర్ అంటే ఇది మామూలుగా సర్క్యూట్లో వచ్చేసి దీన్ని ఈ విధంగా సూచిస్తారనమాట. దీనికి 4 పిన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక డాట్ ఉంటుంది. దీని నెంబర్ వచ్చేసి PC817. ఈ పిన్ నెంబర్స్ ఎలా కౌంట్ చేస్తారంటే, ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ నుంచి చూసుకుంటే 1 2 3 4. ఆ లోపల మనం ఇంటర్నల్గా చూసినట్టయితే, అంటే దాని సర్క్యూట్ వచ్చేసి ఇంటర్నల్ సర్క్యూట్ అంటే మనం బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. దాని ఫిజికల్ ఫామ్ ఇలా ఉంటుంది. దీని సర్క్యూట్లో ఏ విధంగా సూచిస్తారంటే, ఇది ఎల్ఈడి, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది అనమాట. ఈ ట్రాన్సిస్టర్ NPN, ఇది ఫోటో ట్రాన్సిస్టర్, ఇది కలెక్టర్, ఇది ఎమిటర్. పిన్ నెంబర్ 1 2 3 4 ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక డాట్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే, ఎప్పుడైతే ఇందులో ఉన్నటువంటి ఈ యానోడ్, దీనికి యానోడ్ క్యాథోడ్ ఉంటాయి కదా, ఈ యానోడ్కి సప్లై ఎప్పుడైతే వచ్చిందో, ఆ సప్లై వచ్చినప్పుడు ఇది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆన్ అయినప్పుడు ఇక్కడ నుంచి వచ్చే ఈ ఫోటో రేస్ వచ్చేసి ఈ ట్రాన్సిస్టర్ ఉంది కదా, ఫోటో ట్రాన్సిస్టర్ బేస్ మీద పడినప్పుడు ఇది కండక్ట్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు ఈ వోల్టేజ్ అనేది దీని నుంచి కలెక్టర్ నుంచి ఎమిటర్కి వెళ్తుంది అనమాట. ఈ ఎమిటర్ గ్రౌండ్ చేయబడి ఉంటుంది, కలెక్టర్ పాజిటివ్ ఉంటుంది. ఈ పాజిటివ్ వచ్చేసి ఆ మెయిన్ ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి ఈ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఉంటుంది అనమాట. అయితే ఇది కంట్రోల్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏ విధమైనటువంటి కనెక్షన్ ఉండదు. అంటే ఇక్కడ కేవలం ఈ లైట్ రేస్ ఆధారంగానే సిగ్నల్ అటు పాస్ అవడం ద్వారా ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కువగా ఇది స్విచ్ మోడ్ పవర్ సప్లైస్లో వాడతారు అనమాట. ఎస్ఎంపిఎస్ సర్క్యూట్స్లో వాడతారు. అయితే ఇందులో 6 పిన్స్ ఆప్టో కప్లర్ కూడా ఉంటాయి. ఈ 6 పిన్స్ ఆప్టో కప్లర్స్ వచ్చేసి అది చూడడానికి ఈ విధంగా ఉంటాయి అనమాట. దీనికి 3 పిన్స్ ఇటువైపు ఉంటాయి, 3 పిన్స్ ఇటువైపు ఉంటాయి. ఇక్కడ డాట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6. దీని నెంబర్ వచ్చేసి 4N35. అయితే దీంట్లో ఇంటర్నల్గా దీని సర్క్యూట్ మనం చూసినట్టయితే, ఇక్కడ పిన్ నెంబర్ 1 నుంచి పిన్ నెంబర్ 2కి ఈ ఎల్ఈడి కనెక్ట్ చేయబడి ఉంటుంది. అంటే ఐఆర్ ఎల్ఈడి, ఇన్ఫ్రారెడ్ రేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇక్కడ కంట్రోల్ వచ్చేసి ఇక్కడ బేస్, ఈ ట్రాన్సిస్టర్ బేస్ ఉంటుంది కదా, దీని కలెక్టర్, ఇది ఎమిటర్. ఈ టెర్మినల్ గ్రౌండ్ చేయబడుతుంది సర్క్యూట్లో. అయితే ఇక్కడ అదనంగా ఒక బేస్ కూడా టెర్మినల్ పిన్ నెంబర్ 6కి కనెక్ట్ చేయబడి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వచ్చే ఈ బయాసింగ్ వోల్టేజ్ ద్వారా ఈ పిన్ నెంబర్ 6కి ఇచ్చినప్పుడు కండక్షన్లో చేంజ్ రావడం, అదే టైంలో ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఇక్కడ నుంచి వచ్చింది ఈ కెపాసిటర్ ద్వారా కూడా వోల్టేజ్ ఫీడ్బ్యాక్ తీసుకొని, అంటే దీనికి ఇక్కడ లో వోల్టేజ్ వేరియేషన్ ఉంటుంది అనమాట. అది జనరల్గా ఈ డయోడ్ వర్క్ చేయాలంటే 0.7 వోల్ట్స్ అనమాట. 0.7 వోల్ట్స్ నుంచి 1.8 వోల్ట్స్ వరకు
ఉంటుందన్నమాట దాని వేరియేషన్. అంటే ఇది సిలికాన్ డయోడ్ కాబట్టి సిలికాన్ జంక్షన్ వోల్టేజ్ వచ్చేసి 0.7 వోల్ట్స్ కాడ ఇది కండక్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఈ 0.7 వోల్ట్స్ నుంచి 1.8 వోల్ట్స్ మధ్య దీన్ని వ్యారీ చేస్తుంటారు అనమాట. ఇది ఎప్పుడైతే వ్యారీ జరుగుతుందో ఇక్కడ ఉన్నటువంటి ఈ రేస్ ఉన్నాయి కదా, ఈ ఐఆర్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ ఈ అప్ అండ్ డౌన్ రావడం వల్ల ఇది కంట్రోల్ అవుతుంది అనమాట. అంటే ఈ ఎక్కువ రేస్ పడినప్పుడు ఇది కండక్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ కండక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు వోల్టేజ్ దీన్ని ఎక్కువ కంట్రోల్ చేయడం వల్ల అవుట్పుట్ లో అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఈ అవుట్పుట్ 1 అంటే హై అయినప్పుడు, దీని నుంచి వచ్చే అవుట్పుట్ హై అయినప్పుడు మనకు పవర్ రెగ్యులేట్ చేసేటువంటిది లో అవుతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఎక్కువ వోల్టేజ్ వచ్చిందో అవుట్పుట్ నుంచి వచ్చే వోల్టేజ్ తగ్గుతుంది. అంటే ఈ విధంగా ఉంటుంది. అది దీని నుంచి ఫీడ్బ్యాక్ ద్వారా కూడా ఈ బేస్కి ఇచ్చి వోల్టేజ్ రెగ్యులేట్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.